హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హోటల్‌లో టిఫిన్స్‌లోకి మనం తినే అల్లం పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ అల్లం పచ్చడి ఇడ్లీ, దోస, వడ, పునుగులు ఇలా వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా అల్లం చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. 5 ఇంచులున్న అల్లం ముక్క తీసుకున్నాను. ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగేసి పైనున్న తోలు కూడా మొత్తం తీసి సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. ఇవి ఒక 12 దాకా తీసుకున్నాను. మనకి పచ్చిమిరపకాయల కారం పట్టి మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేనైతే 12 తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కూడా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకొని దానిలో పచ్చిమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం నూనెలో వేసేటప్పుడు మిరపకాయలు తుంచకుండా వేస్తే గనక పేలుతాయి కదా, అందుకని తుంచుకొని మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను మినపగుండ్లు వేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దీనిలోనే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసి అల్లం ముక్కలు కూడా బాగా వేగాలి. అల్లం ముక్కలు అలాగే మనం వేసిన మినపగుండ్లు కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీనిలో 2 టమాటాలు నేను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలు నేను హైబ్రిడ్ టమాటాలు అంటారు కదా, బెంగుళూరు టమాటాలు, అవి వేసానండి దీంట్లో. ఇవి కూడా కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని వేసుకొని ఇది కూడా కొంచెం మనం కలుపుకొని టమాటాలు మొత్తం మగ్గే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటాలు ఇంకా మగ్గలేదు కదా, ఇంకొంచెం సేపు ఉంచితే మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం వీటిని చల్లారే వరకు, ఈ ముక్కలు మొత్తం కూడా చల్లారే వరకు ఉంచుకుందాము. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఆ మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న దినుసులన్నింటినీ కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే జీలకర్ర, చిన్నుల్లిపాయలు కూడా వేసానండి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిలో మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏమన్నా అవసరమైతే హాట్ వాటర్ కొంచెం పోసుకోవాలండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చెనపప్పు వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. సాయి మినపప్పు ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఇవి రెండు కూడా చిటపటలాడుతూ ఉంటాయి కదా, ఈ టైంలో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని కాగిపోయింది కదా, ఇప్పుడు ఈ తాలింపుని మనం మన చట్నీలోకి వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు మొత్తము కూడా మన పచ్చడిలోకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అల్లం చట్నీ ఎంతో తేలిగ్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి కానీ పునుగుల్లోకి కానీ మనం ఇలా ఏదైనా సరే స్నాక్స్, వడలు కానీ ఇడ్లీ కానీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.